మనం 1000 ఎంసీక్యూస్ చేస్తున్నాం గదా! ఈరోజు పార్ట్ 8కి వచ్చేసామనమాట. ఈరోజు మనము హిస్టరీ, ఎన్విరాన్మెంట్, పాలిటీ, ఎకానమీ రిలేటెడ్ ఎంసీక్యూస్ చూద్దాము. ఫస్ట్ క్వెషన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ప్రీహిస్టారిక్ rock paintings in India, consider the following statements. The caves of Bhimbetka were discovered by Archibald Carley in the 19th century. ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అనమాట. బింబెట్కాని డిస్కవర్ చేసింది వాక్నర్ వకాన్కర్. ఎస్. The themes of Bhimbetka paintings include hunting, dancing, music, and daily life activities. ఈ స్టేట్మెంట్ కరెక్టే. The paintings at Bhimbetka are classified into different historical periods, including Upper Paleolithic, Mesolithic, and Chalcolithic. ఎందుకంటే ఆ బింబెట్కా కేవ్స్ లోనే అన్ని పీరియడ్స్ కి సంబంధించిన పెయింటింగ్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 2 and 3 ఓన్లీ. ఈ ఆర్చిబల్డ్ కార్లీ అనే ఆయన ఎర్లీ రాక్ పెయింటింగ్స్ డిస్కవర్ చేశారు మీర్జాపూర్ లో. బింబెట్కాలో మాత్రం డిస్కవర్ చేసింది వకన్కర్. రీసెంట్ గా జరిగిన గ్రూప్ 2 మెయిన్స్ లో కూడా బింబెట్కా కేవ్స్ గురించి క్వశ్చన్ వచ్చింది. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు విష్ణు Sridhar Vaknakar, consider the following statements. He is credited with the discovery of Bhimbetka rock shelters in 1950s. Statement correct. The rock shelters discovered by him are located in the Vindhyan ranges. Location could important kada. ఇది కూడా కరెక్ట్ అనమాట. బింబెట్కా రాక్ షెల్టర్స్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. 2003లోనే మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నైజ్ చేసింది బింబెట్కా కేవ్స్ ని. ఇక్కడ ఇమేజ్ ఇచ్చాను చూడండి, ఇట్లా ఉంటుందన్నమాట. హంటింగ్ చేస్తున్నట్టు అప్పుడు ఆ టైంలో ఉన్న యానిమల్స్ ఇట్లా ఇవన్నీ మనకి బింబెట్కా కేవ్స్ లో కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు లాస్ ఆఫ్ సిటిజన్షిప్ అండర్ ద సిటిజన్షిప్ యాక్ట్ 1955, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సిటిజన్షిప్ క్యాన్ బి టెర్మినేటెడ్ ఇఫ్ ఇట్ వాజ్ ఆబ్టైన్డ్ బై ఫ్రాడ్. ఈ స్టేట్మెంట్ కరెక్టే. సిటిజన్షిప్ క్యాన్ బి టెర్మినేటెడ్ ఇఫ్ అ పర్సన్ షోస్ డిస్లాయల్టీ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇది కూడా కరెక్ట్ అనమాట. సిటిజన్షిప్ క్యాన్ బి టెర్మినేటెడ్ ఇఫ్ అ పర్సన్ అన్లాఫుల్లీ ట్రేడ్స్ ఆర్ కమ్యూనికేట్స్ విత్ అన్ ఎనిమీ డ్యూరింగ్ వర్క్. సిటిజన్షిప్ అనేది ఏ రకంగా మనకు టెర్మినేట్ అవుతుంది అన్నది మనకి సిటిజన్షిప్ యాక్ట్ లో మెన్షన్ చేస్తారు. నేను సిటిజన్షిప్ గురించి యాక్ట్ గురించి సెపరేట్ ఒక వీడియో కూడా చేశాను. దాంట్లో 5 to 6 క్వశ్చన్స్ మోస్ట్లీ ఇన్ఫర్మేషన్ కవర్ అయింది అందులో సిటిజన్షిప్ గురించి. ఆ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ ఆప్షన్స్ 1, 2, 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు నేచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. నేచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి ప్రతి ఎగ్జామ్ లో ఎవ్రీ ఇయర్ అయితే యూపీఎస్సీ లో క్వశ్చన్ వస్తుంది, అండ్ స్టేట్ పీసీఎస్సీ లో కూడా ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది అనమాట. ద టర్మ్ ఫెడరేషన్ హ్యాస్ బీన్ ఎక్స్ప్లిసిట్లీ యూస్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇది ఇన్కరెక్ట్. ఫెడరేషన్ యూజ్ చేయలేదు, యూనియన్ ఆఫ్ స్టేట్స్ యూజ్ చేశారనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ద యూజ్ ఆఫ్ ద టర్మ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇంప్లైస్ దట్ స్టేట్స్ హ్యావ్ ద రైట్ టు సెసేడ్ ఫ్రమ్ ద యూనియన్. ఇది కూడా ఇన్కరెక్ట్. మనకు లేదు అట్లా. యుఎస్ఏలో అయితే ఈ ఆప్షన్ ఉంటుంది, మనకు ఉండదు. మన స్టేట్స్ ఇప్పటి వరకు ఇండియా నుంచి ఒక స్టేట్ కూడా విడిపోలేదు కదా, అలా విడిపోకూడదని మనకి ఈ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇది ఇన్కరెక్ట్. ద ఇండియన్ ఫెడరేషన్ ఈజ్ నాట్ ద రిజల్ట్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ అమాంగ్ ద స్టేట్స్. ఇది కరెక్టే. యుఎస్ఏ వాళ్ళు అయితే అగ్రిమెంట్ బేస్డ్ ఫెడరేషన్ అనమాట, మనదైతే అలా కాదు. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Directive principles are similar to the instrument of instructions mentioned in the Government of India Act 1919. ఇక్కడ వరకు అయితే స్టేట్మెంట్ కరెక్టే, కానీ యాక్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనమాట. ఇవి చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాలి. 1909, 1919 and 1935 కూడా. The term state in part 4 of the constitution has the same meaning in the part 3. Part 3
ఫండమెంటల్ రైట్స్ స్టార్ట్ అయ్యే ముందు ఆర్టికల్ 12 లో స్టేట్ అంటే ఏంటో డెఫినేషన్ ఉంటుంది. అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టార్ట్ అయ్యే ముందు ఆర్టికల్ 36 లో కూడా స్టేట్ అంటే ఏంటి అన్న డెఫినేషన్ ఉంటుంది అనమాట. సో ఇది సేమ్ మీనింగ్ ఉంటుంది రెండిటికి. ఇక్కడే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. 1 and 2 correct. And directive principles are legally enforceable. Sorry, 1 incorrect. Directive principles are legally enforceable by courts in case of their violation. ఇది ఇన్కరెక్ట్ అనమాట. ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే మనము లీగల్లీ ఎన్ఫోర్సబుల్ చేయగలం కానీ డైరెక్టివ్ ప్రిన్సిపల్ని చేయలేమన్నమాట. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాన్ జస్టిషియబుల్ ఇన్ నేచర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్. With reference to inflation measures, consider the following statement. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ గురించి, కోర్ ఇన్ఫ్లేషన్ గురించి ఫ్రీక్వెంట్ గా వస్తూనే ఉంటుంది. రీసెంట్ గా జరిగిన ఈపీఎఫ్ఓ నవంబర్లో జరిగింది. ఈపీఎఫ్ఓ ఈఓ ఇంకా ఏఓలో కూడా ఈ క్వశ్చన్ వచ్చిందనమాట. సో హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఇంక్లూడ్స్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ గూడ్స్ ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ ఎనర్జీ ఐటమ్స్. ఇది కరెక్టే. Core inflation excludes items that are subject to high price volatility such as food and fuel. ఈ వాలటాలిటీ అంటే ఎప్పటికీ ఒకటేసారి వాలటాలిటీ అంటే స్థిరంగా లేనివి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్స్ అనేవి స్థిరంగా ఉండవు కదా, అవి. ఇంకా ఫుడ్ ఐటమ్స్ లైక్ పొటాటో, ఆనియన్, ఆయిల్స్, ఇవన్నీ కోర్ ఇన్ఫ్లేషన్ లో ఎక్స్క్లూడ్ చేస్తారని ఉంది ఇక్కడ ఆప్షన్. ఇది కూడా కరెక్టే అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆన్సర్ వచ్చేసి 1 and 2 ఓన్లీ. 1 and 2. With reference to the expansion phase of a business cycle, consider the following statements. The expansion phase is generally associated with moderate to high inflation due to rising aggregate demand. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఒక నిమిషం. The expansion phase leads to a decline in unemployment లెవెల్. ఇది కూడా కరెక్టే. ఎక్స్పాన్షన్ అంటే గ్రోత్ అనమాట. గ్రోత్ ఉంటున్నప్పుడు మోడరేట్ టు హై ఇన్ఫ్లేషన్ ఉంటుంది. హై ఇన్ఫ్లేషన్ అంటే నార్మల్గా ఇన్ఫ్లేషన్ అంటే మనకి ఎంప్లాయ్మెంట్ పెరిగినా కూడా హై ఇన్ఫ్లేషన్ వల్ల మనకి ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది అనమాట. సో మోడరేట్ గా ఉంటుంది అంటున్నారు కదా, ఇది కరెక్టే అనమాట. అండ్ గ్రోత్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది కదా, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ఎక్స్పాన్షన్ అంటే డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది, దానివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా జరుగుతుంది. ఈ ఎక్స్పాన్షనరీ పాలసీనే హాకిష్ పాలసీ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Dutch in India, consider the following statements. The Dutch East India Company was the first company in the world to issue shares. ఇది కరెక్ట్ అనమాట క్వశ్చన్. అండ్ పులికాట్ వాజ్ ఆల్వేస్ ద మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద డచ్ ఇండియా. ఇన్కరెక్ట్. ఎందుకంటే పులికాట్ నుంచి నాగపట్నంకి చేంజ్ చేశారు హెడ్ క్వార్టర్స్ అన్నది. ద డచ్ లాస్ట్ పవర్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ద డిఫీట్ బై ద బ్రిటిష్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ విదేరా. ఇది కరెక్ట్ అనమాట. విదేరా వార్ లో ఓడిపోయిన తర్వాత డచ్ ఇంకా ఇండియాలో దాని పవర్ తగ్గిపోయింది అనమాట. ఇంకా డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వెళ్ళిపోయింది. సో ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ 1 and 3 ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అరేంజ్ ద ఫాలోయింగ్ లెవెల్స్ ఆఫ్ ఎకలాజికల్ ఆర్గనైజేషన్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ ఫ్రమ్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్ అంటున్నారు. ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇక్కడ ఇమేజ్ ఇచ్చాను చూడండి. నార్మల్గా ఫస్ట్ ఇండివిజువల్, తర్వాత పాపులేషన్, కమ్యూనిటీ, ఎకో సిస్టమ్, బయోమ్, బయోస్పియర్. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అందరూ, బయోమ్ అనుకుంటారు. బయోమ్ కాదు, అన్నిటికంటే పెద్దది బయోస్పియర్ అనమాట. ఓకే, ఇక్కడ క్రోనలాజికల్ ఆర్డర్లో మనం ఇక్కడ పెట్టాల్సి వస్తే ఫస్ట్ వచ్చేసి ఆర్గానిజం, తర్వాత పాపులేషన్, తర్వాత ఎకో సిస్టమ్, పాపులేషన్ తర్వాత కమ్యూనిటీ, తర్వాత ఎకో సిస్టమ్, తర్వాత బయోమ్ అండ్ బయోస్పియర్. ఈజీ. ఒకవేళ ఇది మనకి గుర్తుంటే, ఇన్ కేస్ ట్రిక్కీ క్వశ్చన్ అనమాట, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ ద లాస్ట్ క్వశ్చన్.
With reference to ecotones, consider the following statements. Mangrove forests and estuaries are examples of ecotones. Ecotones అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి రివర్ ఉందనుకుందాం. రివర్ ఎకో సిస్టమ్ ఉంది. ఈ రెండిటి మధ్య ఉన్న సిస్టమ్ ని ఎకోటోన్ అంటారనమాట. ఇక్కడ ఏం జరుగుతాయంటే గ్రాస్ ల్యాండ్ కి సంబంధించిన ఆర్గానిజమ్స్ కానీ, ఇక్కడ రివర్ కి సంబంధించిన ఆర్గానిజమ్స్ కానీ ఇక్కడ మీట్ అవుతాయి. ఇంకా ఇక్కడ డైవర్సిటీ అన్నది ఎక్కువగా ఉంటుందన్నమాట. దీన్ని ఎకోటోన్ అంటారు. ఎకోటోన్ కూడా ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట. ఎకోటోన్ కూడా ఇప్పుడు స్టేట్మెంట్ చూద్దాం. సో అలాగే మ్యాంగ్రోవ్స్ ఎలా ఉంటాయి మనకు తెలుసు కదా. సీ ఇక్కడేమో సముద్రం ఉంటది, ఇక్కడేమో నార్మల్ ఫారెస్ట్ ఉంటాయి, ఇక్కడ మధ్యలో మ్యాంగ్రోవ్స్ ఉంటాయి. సో మ్యాంగ్రోవ్స్ లో వాటర్ అనేది సాల్టీగా ఉంటుంది. ఇక్కడ ఉన్న నార్మల్ ఫారెస్ట్ ఆరల్స్ ల్యాండ్ ఎకోసిస్టమ్ సంబంధించిన ట్రీస్ కూడా ఉంటాయి. ఇట్లా మ్యాంగ్రోవ్స్ అన్నది ఒక ఎగ్జాంపుల్ అంటున్నారు. సో ఇది ఆప్షన్ కరెక్టే అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ స్టేట్మెంట్. Ecotones exhibit the edge effect where spatial diversity may be higher than an adjoining system. ఇది ఇప్పుడు ఇంతకుముందు చదివాం కదా మనము. ఇక్కడ హయ్యర్ డైవర్సిటీ ఉంటుందన్నమాట. హయ్యర్ డైవర్సిటీ అంటే లైక్ ఇక్కడున్న స్పీసీస్ ఎక్కువ మోర్ నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఉంటే దాన్ని హయ్యర్ డైవర్సిటీ అంటారు. అండ్ థర్డ్ స్టేట్మెంట్, ecotones have exactly the same species composition as the adjacent. ఎగ్జాక్ట్ గా ఉండవు. ఇది ఇన్కరెక్ట్ అనమాట. ఆప్షన్ వచ్చేసి 1 and 2 ఓన్లీ. ఇక్కడ ఇచ్చాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డెసిడియస్ ఫారెస్ట్ స్పీసీస్ ఎకోసిస్టమ్, ఇదేమో గ్రాస్ ల్యాండ్. ఇక్కడ ఇది అన్నది ఎకోటోన్ అనమాట. ఈ రెండిట్లకి ఇక్కడ ఏముంటదంటే రెండు ఉంటాయి అనమాట. గ్రాస్ ల్యాండ్ కి సంబంధించిన స్పీసీస్ ఉంటాయి, డెసిడియస్ ఫారెస్ట్ సంబంధించిన స్పీసీస్ కూడా ఉంటాయి. అండ్ అందుకే ఇక్కడ హయ్యర్ డైవర్సిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ ఉండే ఎకోసిస్టమ్ కూడా రెండిట్లని లక్షణాలని కలిగి ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ ఎకోటోన్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు 10 MCQs. రేపు మళ్ళీ మనం ఇంకొక 10 MCQs తో మళ్ళీ కలుద్దాం. ఐ హోప్ మీకు ఈ ఇనిషియేటివ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.